పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిల్ల నేను ఎటువంటి షరతులు లేకుండా ఈ స్కీములన్నీ కూడా అమలు చేసి అందరినీ న్యాయంగా సమానంగా చూస్తానని మాటిస్తూ ఇంకొక బాండ్ ఇచ్చాడు. మరి ఈ రకంగా మాట ఇచ్చి బాండ్లు ఇచ్చి కూడా ప్రజలు మరి మోసం చేస్తున్నప్పుడు వారి తాట తీయాల్సిన బాధ్యత మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు మన అందరిపైన ఉంది. దీన్ని ప్రజల్లోకి తీసుకుని అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి ఈ రకంగా ఏదైతే మనకి పి గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధికార కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చంద్రబాబు మోసాన్ని ప్రజలకి తీసుకొని వెళ్తాం, సూపర్ 6 పథకాలు పేరులతో ప్రజల్ని మోసం చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి వివరించారు. ప్రతి కార్యకర్తగా రండి, ఎమ్మెల్యేలు తమ్మని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తున్నారు. తప్పనిసరిగా కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది. దాదాపు కరోనా ద్వారా ఇబ్బంది పడ్డాం. తర్వాత అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రాన్ని పథకాలు ఏ పథకాన్ని కూడా వదిలిపెట్టకుండా ఇచ్చిన రాబోయే రోజుల్లో 4 దశల చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలపై సంతకాలు చేసిన బాండ్ ప్రజలకి తీసుకొని వెళ్తామని ఎత్తి మీద కూర్చోవడానికి అహర్నిశలు శ్రమించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ముఖ్యంగా మరి ఇందాక పెద్దలు మాట్లాడిన విశ్వరూప్ గారు చెప్పినట్లు మరి మన ఆదినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేర 1 సంవత్సరం కాలం గడిచిన తర్వాత మరి ఏదైతే ఒక బాధ్యతను మనకి అందరికీ కూడా అప్పచెప్పి ప్రజల పక్షాన మీరు పోరాటం చేయాలా, తద్వారా మరి రీకాలింగ్ బాబుస్ మేనిఫెస్టో అనేటువంటి విధంగా మరి ఏదైతే ఒక మేనిఫెస్టోని బాబు గారు ఇచ్చిన మేనిఫెస్టోని రిలీజ్ చేయమని చెప్పి ఏదైతే ఒక ఆదేశాలు జగన్మోహన్ గారు ఇచ్చారో వాటన్నిటిని మరి 5 దశల్లో ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కూటమి నాయకుల బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదని వైసీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ముఖ్య నేతలు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. బోస్ గారు కూడా మనకు చెప్పారు. మరి వాస్తవాలు మాట్లాడితే మరి ఏదైతే మనం కూడా గతంలో జగన్మోహన్ గారు ఇంత మంచిగా పరిపాలన అందించి మరి ఇవాళ ఎందుకు ఓడిపోయినటువంటి ఒకసారి ఆలోచన చేస్తే మొన్ననే పుష్ప సినిమాలో ఏదో డైలాగ్ చూసాం. అన్ని ఇచ్చారు, ఏదో ఒకటి మిస్ అయింది అంటుంటాడు. ఈ జనం ఒక్కటి మిస్ అయ్యారు. ఆ ఒక్కటి ఏంటంటే కార్యకర్తలకు గౌరవం. మరి మన ప్రభుత్వంలో మిస్ అయ్యాం. ఈ సమావేశానికి అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జగ్గంపూడి విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఏపీఎస్ సభ్యులు తెలిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణ, మాజీ మంత్రి గోలపల్లి సూర్యారావు, జడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాల్, రామచంద్రపురం కోఆర్డినేటర్గా పిల్లి సూర్యప్రకాష్, ఈ గన్నవరం పరిసరాలకు పెన్నెత్స చిట్టిరాజు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరితో పాటు వైసీపీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీలు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. జడ్పీటీసీలు, ఎంపీలు అధిక సంఖ్యలో కార్యకర్తల్లో పాల్గొన్నారు.